ఇంకా ఎంటర్టైన్మెంట్ రంగంలో అంటే ఫిల్మ్ మేకింగ్ సైడ్కి వచ్చినప్పుడు పాటల రూపంలో అయితే సో నువ్వు ఏదైతే ఒక సాంగ్ నువ్వు గాన రాసి ఇచ్చినట్లయితే దానికి ప్రాంప్టింగ్ చేసినట్లయితే నీకు ఆ సాంగ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఇస్తూ ఉంది. సో దానికి విజువల్స్ ఎలా ఉండాలన్నప్పుడు అదే విజువల్స్ని మనకు తెలియపరుస్తూ ఉంది. దానికి ట్యూన్ కడుతుంది అది. సో కంపోజిటింగ్ చేస్తుంది. సో ఎడిటింగ్ చేసి నీకు కరెక్ట్గా ఆల్మోస్ట్ నువ్వు అనుకున్నటువంటి ఏదైతే అనుకుంటారో మీరు దానికి 90-95% రీచబుల్గా మీకు దగ్గరగా ఇస్తూ ఉంది. సో ఇదంతా కూడా ఒక మనిషి చేయాలంటే ఎన్నో రోజులు కూర్చొని ఆలోచించి మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో ఆలోచించి దీని అంతటిని కూడా నువ్వు ఒక కాన్క్లూషన్కి ఒక ఫైనల్ సాంగ్ని నువ్వు చేయాలనుకుంటే ఎంతో టైం తీసుకుని పడుతుంది. కాబట్టి ఇక్కడ నీకు ఏఐ వితిన్ సెకండ్స్ మినిట్స్ లోపలనే నీకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ని నీకు ఇచ్చినప్పుడు ఫర్దర్ నువ్వు దాని డెసిషన్స్ ఫైనల్ దాని కింద నువ్వు వెళ్ళిపోవడానికి ఒక ఈజియెస్ట్ మెథడ్ కింద కూడా వాడచ్చు. గతంలో ఒకవేళ నువ్వు రాసినటువంటి సాంగ్ కంపారిజన్ గతంలో ఎవరైనా చేశారా ఇలాంటిది అనుకున్నప్పుడు దాని కంపారిజన్ కూడా ఎవరైనా చేస్తున్నంటే నీకు రెఫరెన్స్గా కూడా ఇస్తుంది అది. సో ఇట్లా ఫిల్మ్ మేకింగ్ సైడ్ వచ్చినప్పుడు పర్టికులర్గా ఆర్ట్ చూసుకున్నట్లయితే ఆర్ట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి.